ఇగో మొత్తమంది కెనడాలో రియల్ ఎస్టేట్ లైసెన్స్ రాయాలంటే ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి మస్తు క్వశ్చన్లు ఉన్నాయి. ఈ మధ్యలో కంప్లీట్ చేసిన వాళ్ళు అడుగుదాం, ఎందుకంటే నేను ఎప్పుడో 4-5 సంవత్సరాల కింద మత్తు మంది ఈ రియల్ ఎస్టేట్ గురించి క్వశ్చన్లు అడుగుతారు. ఎగ్జామ్ ఫెయిల్ చేయాలంటే లైసెన్స్ ప్రాసెస్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది, నేను ఫుల్ టైం జాబ్ చేస్తే చేయగలుగుతానా, చేయాలంటే టిప్స్ ఏంది, అసలు నేను చేయడం కరెక్టేనా, ఇట్లాంటి అన్ని క్వశ్చన్లు అడుగుతారు. నమస్తే మామూలు అత్తలు అందరూ మంచుకున్నారు అనుకుంటున్నా. ఈ వీడియోలో ఆ సమాధానాలు నేను చెప్తా. నాతో పాటు ఇంకా మొత్తం మంది లైసెన్స్ ఏజెంట్స్ ఉన్నారు ఇడ, ఓళ్ళు లైసెన్స్ ఏజెంట్లు ఇడ. నేను నలుగురు మధ్యలో కూడా తప్ప విజిటర్. వీళ్ళందరితో క్వశ్చన్లు అడిగి మీకు సమాధానాలు నేను ఇస్తా. సో ఫస్ట్ ఇలా రీసెంట్ గా లేటెస్ట్ గా లైసెన్స్ వాళ్ళకి వచ్చింది నాకే, ఫస్ట్ గున్నోడికి లాస్ట్ వచ్చింది. సో క్వశ్చన్లు నీకు ఎన్ని నెలలు పట్టింది లైసెన్స్ రావడానికి? నాకు 5.5 నెలలు పట్టింది అన్న. ఎప్పుడు వచ్చింది? నాకు ఎగ్జామ్స్ అయిపోవడానికి జూన్ జూలైలో అయిపోయినాయి. నేను జనవరిలో స్టార్ట్ చేసిన. కాకపోతే లైసెన్స్ వచ్చే వరకు అంటే ఇక సెప్టెంబర్ దాకా అయింది అనుకో, ఒక నెల. మొన్న సెప్టెంబర్, మొన్న లాస్ట్ సెప్టెంబర్ 3 నెలలు. సో ఇప్పుడు 3 నెలల లైసెన్స్ కొట్టినావు. ఏమన్నా ఇల్లు అమ్మినావు 3 నెలల? అమ్మినా అన్న, 6 ఇల్లులు అమ్మినా నిన్నటితో. అమ్మ 6 ఇల్లులు అంటే జీతం నీ డబుల్ చేసినావు. జీతము డబుల్ అయిపోయింది. అవును. సరే, ఇప్పుడు ఆ టాపిక్ మనం వేరే వీడియోలు చేసినాం కదా, ఆ వీడియోలు చూసుకోర్రి. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ నీకు ఎగ్జామ్ 5.5 నెలలు పట్టింది అన్న. జాబ్ చేసుకుంటా చేసినావు. ఎన్ని గంటలు చదువుతుంటివి? రోజు తక్కువ ప్రతిరోజు 4 గంటలు చదువుతుంటి. పొద్దున జాబ్కి పోయే ముందు ఒక 2 గంటలు, మళ్ళీ జాబ్కి వెళ్ళి రాగానే ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ చదువుకొని పండుకుంటుండే ఒక 2 గంటలు. ఇక వీకెండ్కి వచ్చేసరికి ఇక జాబ్ చేసినట్టే సేమ్ ఒక 10-12 గంటలు చదువుతుంది. ఇప్పుడు నీకు రియల్ ఎస్టేట్ ముందే తెలుసా, లేకపోతే ఇప్పుడు కొత్త కోర్సు చేసినావా? నాకు అసలు ముందు ఏం నాలెడ్జ్ లేకుండే రియల్ ఎస్టేట్. బట్ ఇక తర్వాత ఈడైతే ఆఫ్ కోర్స్ మన ఇమిగ్రెంట్స్కి ఎవరికి ఉంటుంది అన్న నాలెడ్జ్. మనకు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి అయితే మోస్ట్లీ ఎవరికి ఏం తెలియదు. ఇక్కడ టర్మినాలజీ తెలియదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు, ఎట్లా అసలు ప్రాసెస్ తెలియదు. ఏం ఐడియా లేకుండానే స్టార్ట్ చేసి 5.5 months లో క్లియర్ చేసి. టిప్స్ ఏమని ఇస్తావా? ఇక టిప్స్ అంటే ఫస్ట్ ఎందుకు కావాలనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కోర్సు తక్కల మనకు ఒక $9,500 ఖర్చు అయినాయి నాకు. 9,500 లైసెన్స్ వచ్చేసరికి 9,500 ఖర్చు అయినాయి. అంటే రఫ్ ఐడియా ఇస్తున్నా. టొరంటోలో అయితే కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, 10,000 వేసుకోండి. ప్లస్ ఒక తక్కువ 6 నెలల కష్టం, కొందరు సంవత్సరం చదువుతారు. టిప్స్ అంటే అదే అన్న, మనం ఎందుకు కావాలనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నేను నా ఫైనాన్షియల్ గా నాది లైఫ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. చాలా నాతో పాటు ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలా. రెండోది ఏంటంటే నేను చేసే జాబ్కు నేను చేయాలనుకున్న గోల్స్కు నాకు వచ్చే శాలరీకి ఎక్కడ సింక్ లేదన్నట్టు. సో అందుకే కొంచెం ఫైనాన్షియల్గా మంచి బెటర్ కావడం కోసము, ఎట్ ద సేమ్ టైం నా వల్ల చేయాల్సిన హెల్ప్ నేను చేయాలనుకున్న వాళ్ళు చేయడం కోసము రియల్ ఎస్టేట్లోకి వచ్చిన. ఇప్పుడు జాబ్ చేస్తున్నావా, మానేసినావా? జాబ్ కంప్లీట్గా మానేసి ఫుల్ టైం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన. అమ్మా, అందుకోసం 6 సేల్స్ చేసినావు? అందుకే 6 సేల్స్ చేసిన. టైం ఇప్పుడు పార్ట్ టైం అంటే నాకు, అంటే నేను జడ్జ్ చేయట్లేదు, బట్ నాకేమనిపించింది అంటే పర్సనల్గా పార్ట్ టైం చేస్తే క్లయింట్కు నేను జడ్జ్ అంటే ఐ మీన్ లైక్ వాళ్ళకు జస్టిఫికేషన్ చేయలేను అనిపించింది. ఇంపార్టెంట్ కదా అన్న, అదొకటి వెరీ ఇంపార్టెంట్. కానీ డిపెండ్స్, ఇప్పుడు నీ సిచ్యువేషన్ లో నువ్వు సింగిల్ గాడివి, ఎక్స్పెన్సెస్ పెద్దగా లేవు, ప్లస్ నీ జాబు చిన్న జాబు, 60,000 65,000 నువ్వు సంపాదించేది. అంటే సింగిల్ గాడు కాబట్టి పిల్లుంటే చెప్పుర్రి. మన నిజామాబాద్ పిల్లగాడు, నిజామాబాద్ అయితే ఇంకా మంచిది, కరీంనగర్ వరంగల్ అయినా కూడా అడ్జస్ట్ అవుతాడు, నిజామాబాద్ హైదరాబాద్ అయినా ఓకే. సరే, అంతే కదరా, పెళ్లిగాని ప్రసాదే. ఇగో గీడు మనకన్నా 5 ఏళ్ళ చిన్నోడు, వీడికి కూడా పెళ్లి అయిపోయింది, 2 పోరాళ్ళు. లాజికల్ గా 60,000 జీతము, సింగిల్, ఎక్స్పెన్సెస్ ఎంత నీ ఏడాదికి? నెలకు ఒక $2,000. సో అంటే ఇప్పుడు నువ్వు ఒక 10 నెలలు సేల్స్ చేయకపోయినా కూడా నీ ఖర్చు మహా అంటే 20,000, నీ జాబ్ నుక్సాను మహా అంటే ఇంకో 30-40,000. కానీ నువ్వు సక్సీడ్ అయితే రిటర్న్స్ పెద్దగా ఉన్నాయి. మళ్ళీ దానికి తోడు నీకు ఎంత సిన్సియర్గా ఎంత ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నావు నీ పైన డిపెండ్ అవుతుంది. కానీ నువ్వు అన్నది కరెక్టే, నేనైనా 80,000 జీతం చేస్తుండే, నేను పెళ్ళి అవుతుంది, నాకు అప్పటికి పెళ్ళి అయింది. మరి నీ సంగతి ఏంద్రా? సో నేను కంప్లీట్ చేసింది ఆల్మోస్ట్ 3 to 4 months లో కంప్లీట్ చేసిన. రెనోవేషన్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నప్పుడు నాకు ఆ టర్మినాలజీ కొంచెం ఈజీగా అనిపించింది. సో నాకు తెలిసి నేను 3 to 4 months లో నేను క్రాక్ చేసేసిన.
జాన్ ఫెబ్లో స్టార్ట్ చేసిన అండ్ మే వరకు అంత అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లైసెన్స్ వచ్చేసరికి జూలై ఆగస్ట్ వరకు వచ్చింది మొత్తం. నువ్వెందుకు రియల్ ఎస్టేట్లోకి రావాలనుకున్నావు? యాక్చువల్లీ మెయిన్ మోటివేషన్ ఆదిత్య అండ్ అవినాష్ అని చెప్పాలి. ఇద్దరు దోస్తులు పుష్ చేసిరు, ఏదో ఒకటి రాయితాయి అయితే అయింది. మీరు ఇంతకుముందు వీడియో ఇంట్రడక్షన్ చూడకపోతే నా క్లాస్మేట్ రూమ్మేట్. యా సో ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ ఎకనామికల్ వేగా ఆలోచిస్తుండే అండ్ ఐ స్టార్టెడ్ మరి గంత ఇంగ్లీష్ మాట్లాడితే అంటే నాకే అర్థం కాలేదురా నువ్వు ఏం చెప్పావు. అంటే ఎకనామికల్ వేగా అంటే నేను స్టాక్స్ లా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుండే, డే ట్రేడింగ్ కూడా చేస్తుండే, ఆప్షన్స్ ట్రేడింగ్ అని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇవన్నీ చేస్తుండే నేను. అది వేరే సబ్జెక్ట్ అనుకో. గట్టి దెబ్బలు తగిలినాయి బట్ లాసెస్ అయితే చేయలేదు, ప్రాఫిట్స్ కూడా చేయలేదు. ఐ వాజ్ లైక్ ఓకే ఇది ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇక జర టైం పడుతుంది, ఇది ఇంకా జర స్టడీ ఇన్కమ్ రావాలని చెప్తే దెన్ రియల్ ఎస్టేట్ ఒక మంచి సోర్స్ అనిపించింది. సో ఇక వెంటనే ఇక మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్సైట్స్ నేర్చుకుంటే బెటర్, తర్వాత నువ్వు సేల్స్ చేసినప్పుడు నువ్వు నీ క్లయింట్కి మంచిగా సర్వ్ చేస్తావు. నీకేమైనా డౌట్లు ఉన్నా సరే ప్రతి ఒక్కడి మీద డిపెండెంట్ కాకుండా నీ అంతలు నువ్వే సెల్ఫ్ రిలయబుల్ అవుతావు, నువ్వే కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ ఇస్తావు. సో నీ క్లయింట్ హ్యాపీగా ఉంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్స్ వాట్ వి వాంట్ రైట్ అన్నట్టు. సో ఇప్పుడు నువ్వు నీకు లైసెన్స్ తెచ్చి ఎన్ని నెలలు అవుతుంది? నాకు వచ్చి 5 నెలలు అవుతుంది, 5-6 నెలలు అవుతుంది. అండ్ 5 నెలల్లో ఎన్ని సేల్స్ చేసినావు? 5 సేల్స్ చేసిన. జాబ్ చేసినావు ఈ 5 నెలలు? యా చేసిన. నేను పార్ట్ టైం సేల్స్, ఇప్పుడు ఈ మంత్ నుంచి నేను ఫుల్ టైం రియల్టర్ అయినా. సో ఒక టిప్ మీరు చూసేటోళ్ళకు, ఒక్కొక్కళ్ళ స్టోరీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఈయన 2 స్టోరీలు, ఇప్పుడు నాది ఇంకో స్టోరీ. ఇప్పుడు వీడు 2 సంవత్సరాలు కన్స్ట్రక్షన్లో చేసిండు, అప్పుడు జాబ్ నీకు వేరే జాబులు లేకుండే కాబట్టి కన్స్ట్రక్షన్లో ముందే ప్రిపరేషన్ కోసం ముందు దిగినావు కదా. సో అట్లా ఇప్పుడు మీకు జాబ్ కంపల్సరీ ఏదో ఇన్కమ్ కావాలనుకో, విత్ ఇన్ ద ఫీల్డ్లో ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి, జాబ్ చేయండి, అది కూడా తప్పు కాదు. ఒక్కొక్కళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ ఒక్కొక్కలాగా. మస్తు మంది నాకు ఇది కరెక్టా అంటే ఈ అమ్మ నాకు నీకేది కరెక్ట్ అనేది ఇప్పుడు ఈ స్టోరీలో బట్టి నీ పరిస్థితి ఏందో, నీ ఆలోచన ఏందో దాన్ని బట్టి చేయరు. ఇంకా బట్ ఇవన్నీ చేసిన తర్వాత నాకు ఒకటేమనిపించిందంటే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు నమ్ముకో. ఒక ట్రై అయితే దేనికైనా పేషెన్స్ ఉండాలి, టైం ఇవ్వాలి. టైం ఇస్తే డెఫినెట్గా ఏదో ఒకటి రిజల్ట్ అయితే వస్తుంది పక్కా. సో అది మాత్రం ఈ జర్నీ నుంచి అయితే నేను నేర్చుకున్నా బాగా. అది పెద్ద పాయింట్. ఎందుకంటే నన్ను ఇప్పటికి మస్తు మంది అడుగుతారు, నీ అమ్మ నువ్వు ఐటీ జాబ్ వదిలేసి అప్పులున్నప్పుడు రియల్ ఎస్టేట్లోకి ఎట్లా పోయినవరా అంటే, ఏమో తెలియదు, నాకు మస్తు నమ్మకం ఉంటుంది నా మీద సేల్స్. అవంతా దీన్ని నువ్వు కామెంట్ కరెక్ట్ చేయగలుగుతావు అంటే నువ్వు ఎప్పుడు ఇలాంటి స్టెప్స్ వేసినప్పుడు నువ్వు బ్లైండ్గా ఓకే నా గట్ ఫీలింగ్ చెప్తుంది అనేది ఒకటి చూసినావు, బట్ బ్లైండ్గా దుంకేయలేవు ఏ సిచ్యువేషన్లో అయినా కూడా. ఏంటంటే ఓకే ఆల్టర్నేటివ్, ఒకవేళ ఇది పక్కదోవలో పోతే నెక్స్ట్ అసలు నేను ఎట్లా సర్వైవ్ కాగలుగుతా, ఏది నా బ్యాకప్ ప్లాన్ అనేది అన్ని చేసుకున్న తర్వాతనే నువ్వు దానిలోకి దిగుతావు. నాకు సక్సెస్ కావడానికి ఎంత ఛాన్స్ ఉన్నదని ఆలోచిస్తావు. ఇప్పుడు ఎస్పెషల్ గా సేల్స్ వచ్చేటప్పుడు నాకు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ గురించి 2 సంవత్సరాల నుంచి తెలుసు, నాకు రియల్ ఎస్టేట్ గురించి 2 సంవత్సరాల నుంచి తెలుసు, ప్లస్ నాకు ఇన్బిల్ట్ కొన్ని సేల్స్ స్కిల్స్ ఉన్నాయని బాగా తెలుసు. మస్తు సార్లు అంటుండే ఇప్పుడు నాకు కంప్యూటర్ మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేకుండే. సో నా పర్సనాలిటీని అనలైజ్ చేసుకొని నాకు ఇది వర్కౌట్ అవుతుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వర్కౌట్ కావడానికి, రిస్క్ తీసుకుందాం. ఎస్ అప్పులు ఉన్నప్పుడు తీసుకోవడం రిస్కే, చాలా పెద్ద రిస్క్, కానీ ముడి కింద మంటున్నప్పుడే కదా ఎగరడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే అయింది. సో నన్ను నేను నమ్ముకోలేను, ఈ అందరు చెప్పేది విన్నా అనుకో, నేను బెస్ట్ ఇయ్య. ఇంకొక థింగ్ నాకు ఎప్పుడు గుర్తుండేది ఏంటంటే, నువ్వు అప్పుడే లైసెన్స్ తీసుకున్నావు ఈ విన్ సిటీలో, ఇప్పుడు క్యాసిడీ ఉంటుండే కదా, అయితే స్టార్టింగ్లో నిన్ను మేబీ క్యాసిడీ కింద టీమ్ మెంబర్ లాగా ఏదో సంథింగ్ ఏదో డిస్కషన్ వచ్చింది, వస్తే ఇంకా అప్పటికి ఇంకా సేల్స్ అదంతా స్టార్ట్ కాలేదు, అక్కడే ఉన్నావని నువ్వు ఆ రోజు ఆమెతో అన్నమాట, సి ఐఎమ్ నాట్ ఏ ఫాలోవర్, ఐఎమ్ ఏ లీడర్ అని చెప్పేసి ఇట్లా కాన్ఫిడెంట్ గా అది బేసిక్గా నేను టీమ్ మెంబర్ కాలేను, అంటే ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం. ఈవెన్ దో ఐఎమ్ న్యూ ఏజెంట్ బట్ ఐఎమ్ నాట్ ఎ ఫాలోవర్, ఐ విల్ బి ఏబుల్ టు ట్రైన్ పీపుల్, సేల్స్ ఆల్రెడీ నాకు తెలుసు అనే కాన్ఫిడెన్స్. అవును, దట్స్ వాట్ హ్యాపెండ్. 6 months లో ఆమె కంప్లీట్ గా సేల్స్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అవును, నేను కంప్లీట్ గా టేక్ ఓవర్ చేయడం, ఏజెంట్స్ ని నేనే ట్రైన్ చేయడం. అవును, సో నీ మీద నీకు నమ్మకం ఉండాలి. గుడ్, వెరీ గుడ్ పాయింట్ పంతులు. అమ్మ నీ లైసెన్స్ సంగతి ఏందమ్మా, నీకెన్ని నెలలు పట్టింది? నాకా
స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ నుంచి చెప్పు. అంత పొడుగుతుంది మరి. నేను నిజామాబాద్లో పుట్టానండి. అంటే కొంచెం ముందరికి అంటే లైసెన్స్ కార్డ్ కానీ ఫస్ట్ లైసెన్స్ కార్డ్ 2017లో ఫస్ట్ అప్పుడే ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసినాం కదా, అయితే మేమిద్దరం ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఓకే, ఆదిత్య మార్గేజ్ పర్సన్ అవుతాడు, నేను రియల్టర్ అవుతా అని ప్లాన్ వేసుకున్నాము. ఇక స్టార్ట్ చేసిన ఫస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా, మళ్ళీ రాసిన మళ్ళీ ఫెయిల్ అయినా. సెకండ్ దానికి ఎన్రోల్ అయినా ఎంత కొడుస్తలేదు, అది ఎగ్జామ్ రాయలేను అనుకుంటా దానికి. నేను ఒకసారి రాసినావు ఫెయిల్ అయినావా సంథింగ్ ఏదో అయింది. అప్పటికే నాకు ఇక దాని మీద ఇది అయినా సేల్స్ అది ఇదంతా ఊక జనాలతో మాట్లాడు, ఇదంతా ఏదో మనతో అయ్యే పని ఇలా అనిపిస్తలేదు అని చెప్పేసి ఇక నాతోటి కాదు అని చెప్పేసి లైట్ తీసుకున్నా. తర్వాత ఇక ఆదిత్య తీసుకున్నాడు, అదంతా వేరే స్టోరీ. యాక్చువల్ నేను చెప్తా స్టోరీ. పందినత్ర అయితలేదు ఇది, అసలు ఇది అంతా నేను సేల్స్ ఎట్లా నేను చేయలేను, ఇక సాకులు చెప్పడం స్టార్ట్ చేసినావు. అవును, ఇక చదువుడు కూడా నువ్వు ఇంట్రెస్టింగ్ ఏం చదువుకోపోతుండవు, ఎందుకంటే నీకు అది సబ్జెక్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దిగడమే నీకు ఇది నాది కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టే స్టార్ట్ చేసినావు. అవును, మరి మళ్ళీ తర్వాత అసలు నేను చెప్పను లేదు ప్రెగ్నెన్సీ టైంలో చెప్పలేవు, కానీ నువ్వు జమ్ అని కంప్లీట్ చేసినావు. ఏమైంది అంటే ఫస్ట్ మోటివేషన్ ఏంటంటే ఒక్కసారి అంటే ఆల్రెడీ నేను నీతోటి వర్క్ చేస్తున్నా బ్యాక్ ఎండ్లో, ఎప్పుడు నాకు ప్రాబ్లం వస్తుండే. నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటుంటివి, నాకు ఏదైనా లీగల్గా ఒక రియల్టర్ చేసే పనులు చేయడానికి నిన్ను దొరకవటం నాకు కష్టమవుతుండే అన్నట్టు. ఏదైనా పనికి అక్కడ నువ్వే వేయాలి, అది రియల్టర్వి నువ్వే వేయాలి అనేదానికి ఇన్ని స్కెడ్యూల్ చేయాలన్నా కూడా నాకు మస్తు కష్టమవుతుండే. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి పాప ఉట్టి అదంతా అయిందంటే కూడా నాకు కూడా ఎగ్జామ్స్ ఇవ్వడము అది ఇదంతా కూడా కాదు కావచ్చు. ఐ థింక్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం అని అనిపించింది. సో ఇప్పుడు ఎన్ని నెలలు కంప్లీట్ చేసినావు? అంటే నేను 2021 అక్టోబర్లోనే ఎన్రోల్ అయినా, నవంబర్లో ఫస్ట్ కోర్స్ కంప్లీట్ చేసేసిన. చేసిన తర్వాత సెకండ్ కోర్స్కి అయ్యే టైంకి మనం అప్పుడు మాల్దీవ్స్ వెళ్ళడం, ఇండియా వెకేషన్ అది అంతా అయితే నేను అసలు ఎగ్జామే అటెంప్ట్ చేయలేదు. అది అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టేసిన. ఎగ్జామ్ రాసేసిన 21 నవంబర్లో అయిపోయింది అది. ఇక సెకండ్ ఎగ్జామ్ నేను జూన్ ఎండింగ్లో స్టార్ట్ చేసిన. మళ్ళీ జూన్ ఎండింగ్లో స్టార్ట్ చేసి సెప్టెంబర్ ఎండింగ్ వరకు 4 నెలల్లో ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో మళ్ళీ కామన్ థింగ్, ఇప్పుడు నీకు మంట ఉంటే జల్దీ కంప్లీట్ చేస్తావు, నీకు మంట లేకపోతే చేయవు. సో సింపుల్ లాజిక్. సో ఇప్పుడు ఈ టైంలో నేను ఫోర్స్ చేయలే, యాక్చువల్ నువ్వు సెల్ఫ్ తీసుకున్నావు. నేను అసలు చెప్పని కూడా చెప్పలే అనుకుంటా. సెకండ్ ఎగ్జామ్ పాస్ అయ్యాను, సెకండ్ థర్డ్ ఎగ్జామ్ నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఇదేదో చేస్తుంది రూమ్ లో కూర్చొని. రైట్ నాకు అప్పటి వరకు తెలియదు, ఎందుకంటే ఈసారి నాకు సర్ప్రైజ్ ఇద్దాము, ఇక కంప్లీట్ చేసినాకనే ఇద్దామని చెప్పేసి చెప్పలే. కాకపోతే నీకు కొంచెం ఉచ్చాగదు కదా ఊకొచ్చి నేను ఏదన్నా రూమ్ లో ఏదన్నా వేస్తున్నా అంటే ఇక ఇదో వేస్తుంది అనుకుంటే ఊరికి వస్తాడు అన్నట్టు. మరి 3 గంటలు డోర్ పెట్టుకుని అది నార్మల్ గా అట్లా పెట్టది. ఆ ఎగ్జామ్ టైంలో ఒక రోజు సడన్ గా ఓపెన్ చేసిన. సో అట్లా చూడు, మీకు ముడ్డి కింద మండి ఉంటే అవుతుంది. ఒక టిప్ అయితే ఏంటంటే పాసిట్ ఒకటి ఉంటుంది. పాసిట్ వాడినావా నువ్వు? నువ్వు వాడినావరా? మొత్తం అన్నిటికీ వాడలే, సెకండ్ నుంచి స్టార్ట్ చేసిన. ఎందుకంటే బేసిక్ గా పాసిట్ మొత్తం ఎగ్జామ్ ముందుకు రివిజన్ కి మంచి పనికి వస్తుంది. 1 వీక్ ముందు నేను చెప్తా, మరి చదువుల బిడ్డ లెక్క చెప్పిండు. ఏంటంటే ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఓకే నువ్వు చెప్పు. ఏంటంటే అరే నేను మొత్తం చదవాలి, నాకు చదివితేనే మొత్తం నాలెడ్జ్ వస్తుంది కదా, నేను ఇప్పుడు ఏం చదవకుండా ఏదో ఇది చేసేస్తే ఎట్లా నాకేం తెలియదు కదా అని అనుకుంటారు మస్తు మంది. కానీ దట్స్ ఓకే. మనకు సిమ్యులేషన్స్ అని ఉంటాయి లాస్ట్కి 2. ఆ సిమ్యులేషన్స్లోనే నాకు అర్థమైనంత వరకు మనం రియల్ లైఫ్లో ఆఫర్లు రాయడము ఇవన్నీ ఈ పేపర్ వర్క్ అది ఇదంతా మనం నేర్చుకునేది సిమ్యులేషన్లోనే. సో మిగతాదంతా ఏదో సబ్జెక్టు నువ్వు నేర్చుకునేది. అయితే నేను ఇచ్చే టిప్ ఏంటంటే నువ్వు ఎగ్జామ్ ఎన్రోల్ కాగానే నెక్స్ట్ కొట్టేసి ఎగ్జామ్ కోర్సు మొత్తం 100% కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్ బుక్ చేసుకొని పాసిట్ ఎన్రోల్ అయ్యి స్టడీ బడీ అని ఉంటుంది పాసిట్లో. సో అది చదివి ఎగ్జామ్స్ రాస్తూ ఉండు, అది సరిపోతుంది. సో అది అయితే సో మీకు ఆల్రెడీ పైసల గురించి తెలిసింది, 9,000 చిల్లర 10,000 టైము
4 నెలలు 5 నెలలు 6 నెలలు నార్మల్గా నీకు నిజంగా ముడిగిందాం అంటుంటే మంట లేకపోతే ఏడాదులు ట్రై చేసుకున్నాడు షేర్ కొట్టుడు. ఇప్పుడు ఏ వాళ్ళకన్నా రియల్ ఎస్టేట్ లైసెన్స్ గురించి క్వశ్చన్ ఉంటే షేర్లు కొట్టురు మామూలు. మీరు ఎంత షేర్లు కొట్టి ఎన్ని లైక్లు కొడితే ఇప్పుడు ఈ వీడియోలో ఒక 1000 లైక్లు అయితేనే నేను నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వీడియో చేస్తాను. లేదంటే మీకు రియల్ ఎస్టేట్ గురించి చెప్పని అలుగుతా మీ మీద బుంగు మీద పెట్టుకుంటే.